Amma, this place is so beautiful. It is, dear. So peaceful. I love coming here with you. Me too, beta. It makes me so happy. అమ్మా, ఒక డౌట్ అడగనా? అడుగు. అమ్మా, వ్యాసముని భాగవతం రచించడానికి రీజన్ ఏంటి? వివరాన్ని పూర్తిగా తెలుసుకుందాం విను. మునుపటి వీడియోలో సూతముని సౌనకాది మునులతో సుఖదేవ మహర్షి యొక్క వైరాగ్యం ఎంత గొప్పదో తెలియజేసే అద్భుత సంఘటనలను వివరించారు. ఈ వీడియోలో ఆ తర్వాతి అంశం చూద్దాం రండి. వేదాలను రచించిన వ్యాస మహర్షి ఎందుకు కన్నీరు పెట్టుకున్నాడు? ఆయన మనసులోని ఆ వెలితిని తీర్చినది ఎవరు? పరీక్షన్ మహారాజు సుఖమునికి ఈ ప్రశ్నలను ఎంతో కుతూహలంగా అడిగాడు. ఈ విషయాలను సూతముని సౌనకాది మునులకు ఏమని వివరించాడు? అసలు ఏం జరిగింది చూద్దాం రండి. వేదాలను 4 భాగాలుగా విభజించిన మహర్షి, మహాభారతం వంటి అద్భుత ఇతిహాసాన్ని రచించిన ఋషి, అష్టాదశ పురాణాలను సృష్టించిన దివ్య జ్ఞాని అటువంటి వ్యాస మహర్షి ఒకరోజు ఒంటరిగా కూర్చుని లోలోపల తీవ్రమైన బాధతో వ్యాకుల చిత్తుడై ఉన్నాడు. నేను ఇంకా ఏ తప్పు చేశాను? ఎందుకు నా హృదయానికి శాంతి దొరకడం లేదు? భూమిపై అత్యంత జ్ఞానవంతుడైన ఋషి హృదయంలో ఏ రహస్యమైన వెలితి దాగి ఉంది? ఆ ప్రశ్నకు సమాధానంగా స్వర్గము నుండి దిగివచ్చాడు ఒక మహర్షి. ఆయనే దేవర్షి నారదుడు. బదరికాశ్రమం సరస్వతీ నది ఒడ్డున వేద వ్యాస మహర్షి నిశ్శబ్దంగా కూర్చున్నాడు. చుట్టూ ప్రకృతి ఎంతో అందంగా ఉంది. కానీ వ్యాసుని మనసులో మాత్రం అలజడి. తన జీవితాన్ని జ్ఞానయజ్ఞంగా అర్పించాడు. వేదాలను విభజించాడు, బ్రహ్మసూత్రాలను రచించాడు, మహాభారతాన్ని సృష్టించాడు. అయినా హృదయంలో తెలియని ఖాళీ. మన జీవితంలో కూడా కొన్నిసార్లు అన్నీ ఉన్నట్లే అనిపిస్తుంది, కానీ మనసులో శాంతి ఉండదు. అదే స్థితిలో ఉన్నాడు వ్యాస మహర్షి. నేను ధర్మాన్ని బోధించాను, యజ్ఞాలను వివరించాను, జీవిత సత్యాలను చెప్పాను. అయినా నా ఆత్మ ఎందుకు తృప్తి చెందడం లేదు? ఆ రోజు ప్రకృతిలో ఏదో విచిత్రమైన నిశ్శబ్దం. పక్షులు కూడా మెల్లగా ఎగురుతున్నాయి. గాలి సైతం మౌనంగా మారింది. అప్పుడే దూరంలో ఒక మధురమైన వీణానాదం వినిపించింది. ఆ స్వరం సాధారణ సంగీతం కాదు. ఆ శబ్దం వినగానే వ్యాస మహర్షి కళ్ళు నెమ్మదిగా తెరుచుకున్నాయి. ఆకాశం వైపు చూశాడు. మేఘాల మధ్య నుండి దివ్య కాంతితో వీణను వాయిస్తూ ఒక మహర్షి దిగి వస్తున్నాడు. ఆయనే దేవర్షి నారదుడు. కానీ నారదుడు ఎందుకు వచ్చాడు? వ్యాసుని హృదయంలోని బాధకు ఆయన చెప్పిన కారణం ఏమిటి? నారదుడు చిరునవ్వుతో వ్యాసుని దగ్గరకు వచ్చాడు. ఓ మహర్షి, లోకానికి జ్ఞానాన్ని ఇచ్చిన మీరెందుకు దిగాలుగా ఉన్నారు? వ్యాసుడు వినమ్రంగా నమస్కరించాడు. ఓ దేవర్షి, నా మనసుకు శాంతి లేదు. నేను ఎన్నో గ్రంథాలు రచించాను, అయినా నా హృదయం తృప్తి చెందడం లేదు. నారదుడు కొద్దిసేపు చిరునవ్వుతో వ్యాసుని చూశాడు. తర్వాత నెమ్మదిగా ఇలా అన్నాడు. వ్యాస మహర్షి, మీరు ధర్మాన్ని చెప్పారు, కర్మని చెప్పారు, జ్ఞానాన్ని చెప్పారు. కానీ భగవంతుని నిర్మలమైన భక్తి మహిమను, ఆయన దివ్య లీలలను పూర్తిగా గానించలేదు. భగవంతుని ప్రేమ లేకుండా జ్ఞానం కూడా హృదయాన్ని నింపలేదు. నారదుడు తన వీణను మృదువుగా వాయిస్తూ చెప్పసాగాడు. కలియుగంలో మనుషులు బలహీనులవుతారు. వారికి కఠినమైన యజ్ఞాలు సాధ్యం కావు, లోతైన తపస్సు చెయ్యలేరు. కానీ ఒకటి మాత్రం వారిని రక్షిస్తుంది. వ్యాసుడు ఆసక్తిగా చూశాడు. నారదుడు అన్నాడు, భగవంతుని లీలలను వినడం, ఆయన నామాన్ని స్మరించడం, ఆయనపై భక్తి కలిగించడం. అందుకే శ్రీహరి మహిమను మాత్రమే ప్రధానంగా ఉంచి ఒక దివ్య పురాణాన్ని రచించండి. ఆ మాటలు విన్న వెంటనే వ్యాస మహర్షి హృదయంలోని చీకట్టు తొలగిపోవడం ప్రారంభమైంది. వ్యాసునికి దివ్య దర్శనం. ఆ రాత్రి వ్యాస మహర్షి గాఢ ధ్యానంలో లీనమయ్యాడు. ధ్యానంలో ఆయనకు దివ్య దర్శనం కలిగింది. ఆయన చూశాడు,
సర్వలోకాలను ఆవరించిన మహావిష్ణువు, ఆయన మాయలో చిక్కుకున్న జీవులు మరియు వారిని రక్షించే భక్తి మార్గం. విశ్వరూపం, భక్తులు, కృష్ణుడు వేణువు వాయించడం. ఆ క్షణంలో వ్యాస మహర్షికి జీవిత సత్యం అర్థమైంది. భక్తి లేకుండా జ్ఞానం అసంపూర్ణం. సరస్వతీ నది ఒడ్డున వ్యాస మహర్షి తన కమండలాన్ని పక్కన పెట్టి ధ్యానంతో కళ్ళను మూసుకున్నాడు. ఆ తర్వాత ఆయన కలం నుండి ప్రవహించడం ప్రారంభమైంది. శ్రీమద్భాగవత మహాపురాణం, దేవుని భక్తి, ప్రహ్లాదుని నమ్మకం, గజేంద్రుని ప్రార్థన, గోపికల ప్రేమ, శ్రీకృష్ణుని దివ్య లీలలు అన్నీ అమృతధారలా ప్రవహించాయి. లోకానికి వేదాలను ఇచ్చిన వ్యాసుడు చివరికి తెలుసుకున్న సత్యం ఇదే. భగవంతునిపై ప్రేమే మనసుకు నిజమైన శాంతిని ఇస్తుంది. అందుకే శ్రీమద్భాగవతం కేవలం ఒక పురాణం కాదు, అది భక్తికి మార్గదర్శి, కలియుగానికి దివ్య దీపం. మరి ఈ కథ ఇచ్చే సందేశం ఏమిటో చూద్దాం. నారదుడు రాగానే వ్యాసుని ముఖములో ఉన్న ఆ అవ్యక్త బాధను వెంటనే పసిగట్టేశారు. అన్ని శాస్త్రాలు తెలిసిన వ్యాసుడు తన అశాంతికి కారణం తెలియక ఏకంగా నారదుడిని అడగటం మనం గమనించాల్సిన విషయం. నారదా, నీకు తెలియని ధర్మం లేదు. దయచేసి నాలోని ఈ లోటేమిటో, నాకెందుకు ఈ విషాదం కలుగుతుందో వివరించు అని ఎంతో ఆర్తిగా పలికారు. అప్పుడు నారదుడు ఎంతో గొప్ప గురువులాగా ఈ పరిస్థితిని విశ్లేషించారు. నారదుడు వేసిన ఆ ఒక్క ప్రశ్న అక్షరాల సూటిగా గుచ్చుకుంటుంది. వ్యాస, నీవు కేవలం శరీరాన్ని, మనసును మాత్రమే ఆత్మ సాక్షాత్కారానికి వస్తువులుగా భావించి సంతృప్తి చెందుతున్నావా అని అడిగారు. అంటే దాని అర్థం ఏంటంటే, వ్యాసుడు రాసినవన్నీ సమాజంలో ఎలా బతకాలి, శరీరాన్ని ఎలా దారిలో పెట్టాలి, ధర్మం, కర్మల గురించే ఉన్నాయి. కానీ పరమాత్మునితో నేరుగా అనుసంధానమయ్యే ఆత్మతత్వం అందులో మిస్ అయ్యింది. ఈ ఒక్క ముక్కుసూటి ప్రశ్నతో వ్యాసుని ఆలోచన పొరలన్నీ కూడాను ఒక్కసారిగా తొలగిపోయాయి. అసలు తన సమస్యకు మూలమేమిటో తనకు ఇట్టే అర్థమైపోయింది. నారదుడు చెప్పిన దాంట్లో అసలు పాయింట్ ఏంటంటే, వ్యాసుడు తన రచనల్లో ఒక ముఖ్యమైన విషయాన్ని వదిలేశారు. అదే అపారమైన భగవద్భక్తి. శ్రీకృష్ణుని ఆనందభరితమైన లీలలు, గోపికల నిస్వార్థమైన స్వచ్ఛమైన ప్రేమ, ఇవన్నీ మిస్ అయ్యాయి. నీవు ఎన్నో ధర్మాలు చెప్పావు వ్యాస, కానీ భగవంతుని లీలలను, ఆయన అనంత కళ్యాణ గుణాలను నీవు వర్ణించలేదు. మనస్సుకు కావలసిన ఆహారాన్ని ఇచ్చావు, కానీ ఆత్మకు ఇవ్వలేదు. ఎంతటి అపారమైన జ్ఞానం ఉన్నా సరే స్వచ్ఛమైన భక్తి లేనిదే ఆత్మకు ముక్తి రాదు అని నారదుడు చాలా స్పష్టంగా, క్లియర్గా వివరించారు. నారదుని మాటలు వినగానే వ్యాసుని మనసులో కమ్ముకున్న అంధకారమంతా ఒక్కసారిగా మాయమైపోయింది. తనకున్న ఆ నిర్వేదాన్ని, దిగులును పోగొట్టుకుని ఆత్మకు సంపూర్ణ శాంతిని ప్రసాదించే ఒక కొత్త గ్రంథాన్ని రచించాలని అన్న కొత్త సంకల్పం ఆయనలో కలిగింది. ఆ సంకల్పము నుండి, ఆ వెలుతు నుండి పుట్టుకొచ్చిన మహాకావ్యమే శ్రీమద్భాగవతం. ఇందులో ఏ లౌకిక విషయాలు, రాజకీయాలు ఉండవు. కేవలం భగవంతుని తత్వమే, కేవలం భక్తి మాత్రమే నిండి ఉన్న అచ్చమైన మోక్ష శాస్త్రం ఇది. తనను తాను బాగు చేసుకోవడానికి, తన మనసులో ఉన్న ఆ శూన్యాన్ని పూడ్చుకోవడానికే వ్యాసుడు ఈ అద్భుత రచనకు శ్రీకారం చుట్టాడు. అసలు ఈ భాగవతం అనే పదములోనే ఎంత లోతైన అర్థం ఉందో తెలుసా? ఇదొక అద్భుతమని చెప్పాలి. ఇందులోని అక్షరాలు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి మెట్ల లాంటివి. మొదటి అక్షరమైన భ ప్రకాశవంతమైన భక్తిని తెలియజేస్తుంది. రెండవ అక్షరమైన గ ప్రజ్ఞాన ఘనమైన జ్ఞానాన్ని సూచిస్తుంది. ఇక మూడవ అక్షరమైన వ వివేకయుతమైన వైరాగ్యాన్ని సూచిస్తుంది. అంటే కేవలం స్వచ్ఛమైన భక్తి, పరిపూర్ణమైన జ్ఞాన వైరాగ్యాల సమ్మేళనమే భాగవతం అన్నమాట. ఇదేదో మామూలు దేవుడి కథల పుస్తకం కాదు, ఆత్మకు అవసరమైన సంపూర్ణమైన ఆహారం. ఇక్కడ మన పెద్దలు చెప్పే అద్భుతమైన చమత్కారం గురించి చెప్పుకోవాలి. భాగవతం, భాగవతం అంటూ ఈ పదాన్ని పదే పదే కాస్త వేగంగా పలికి చూడండి. అది మనకు బాగవుతాము అని వినిపిస్తుంది. నిజానికి ఇది మాటలతో చేసిన గారడి కాదు సుమా.
భాగవతాన్ని శ్రద్ధగా చదవడం వల్ల, వినడం వలన మన మనసులో ఉన్నటువంటి కల్మషాలు, అశాంతి పూర్తిగా తొలగిపోయి మనం నిజంగానే లోపలి నుండి బాగుపడతాము. ఎటు వెళ్లాలో తెలియక సతమతమయ్యే మనలాంటి జీవులకు సరైన మార్గాన్ని చూపే ఒక అద్భుతమైన దిక్సూచి ఈ గ్రంథం. ఇక ఈ భాగవతం అనే అమృతం మనదాకా ఎలా ప్రవహించిందో చూస్తే ముచ్చటేస్తుంది. మహాజ్ఞాని అయిన వ్యాస మహర్షి కలము నుండి పుట్టిన ఈ కావ్యం పుట్టుకతోనే జ్ఞాన వైరాగ్యాలు కలిగిన ఆయన కుమారుడు సుఖబ్రహ్మ గళము నుండి ప్రవహించింది. అక్కడి నుంచి తనకు మరణము ఖాయమని తెలిసి మోక్షాన్ని మాత్రమే ఆశించే పరీక్షిత్తు మహారాజు హృదయాన్ని చేరింది. ఆ తర్వాత ఎన్నో శతాబ్దాలకు పవిత్రమైన భక్తి తత్పరులు, నిష్కామ కర్మయోగి అయిన మన బమ్మెర పోతన ఈ దివ్య కావ్యాన్ని ఎంతో అద్భుతమైన తెలుగులోకి అనువదించి మనందరికీ ఒక వరములా అందించారు. ఇప్పుడు మీకు ఒక చిన్న సందేహం రావచ్చు. ఇదంతా బానే ఉంది, కానీ ఎప్పుడో యుగాల క్రితం రాసిన ఈ భాగవతం నేటి కాలానికి, మన మోడర్న్ లైఫ్కి ఎలా ఉపయోగపడుతుంది అని. దానికి సమాధానం కూడా ఇక్కడే ఉంది. నాడు సౌనకాది మునులు కూడా సరిగ్గా ఇదే ప్రశ్న అడిగారు తెలుసా. కలుషితమైన ఈ కలియుగంలో, ప్రశాంతత కరువైన ఈ వాతావరణంలో మనుషులు దేనిని ఆశ్రయిస్తే మనసుకు శాంతి కలుగుతుంది? దానికి వచ్చిన ఒకే ఒక్క సమాధానం, కలియుగానికి భాగవతమే శరణ్యం. ఈనాటి మన మానసిక ఆందోళనలకు, మనల్ని పట్టి పీడిస్తున్న కంటికి కనిపించని శూన్యతకు ఇదే సరైన ఏకైక ఔషధం. ఆనాటి పురాణాలలో కలియుగం గురించి చెప్పిన లక్షణాలు చూడండి. అచ్చం ఇప్పటి మన పరిస్థితికి అద్దం పడుతున్నాయి కదూ. అల్పతరాయువులు అంటే పూర్వపు యుగాలతో పోలిస్తే మన ఆయుష్ బాగా తగ్గిపోవటం. ఉగ్ర రోగ సంకలితులు, ఆధునిక వైద్యానికి కూడా అంతుపట్టని ఎన్నో కొత్త కొత్త భయంకర రోగాలు. అలసులు, పనుల పట్ల శ్రద్ధ లేకపోవడం, విపరీతమైన బద్ధకం. మందభాగ్యులు అంటే కేవలం డబ్బు లేకపోవడం కాదండోయ్, ఎంతున్నా తృప్తి లేకపోవడం, ఎప్పుడూ ఏదో ఒక అసంతృప్తి. ఈ ఆధునిక సవాళ్లన్నీ ప్రతిరోజు మన అంతరంగిక శాంతిని లాగేసుకుంటున్నాయి కదా. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన పోలికను గమనించాలి. ఒకవైపు చూస్తే ఎంత సంపాదించినా ఇంకా కావాలన్న భౌతిక సంపత్తుల వేట, నాకన్నీ తెలుసు అన్న మేధోపరమైన అహంకారం, ఇవి ఎప్పటికీ మనకు నిజమైన తృప్తిని ఇవ్వలేవు. అవునా? సరిగ్గా వేదవ్యాసుడికి కూడా మొదట ఎదురైన పరిస్థితి ఇదే కదా. మరి దానికి విరుగుడేమిటి? స్వచ్ఛమైన భక్తి, దాని ద్వారా లభించే శాశ్వతమైన అంతర్గత శాంతి. ఆ భక్తి మార్గాన్ని పట్టుకోవడం ద్వారానే మనసుకు పట్టిన ఈ లౌకికమైన తుప్పు వదిలి మనకు శాశ్వత ఆనందం లభిస్తుంది. భగవంతుని పట్ల నిస్వార్థమైన ప్రేమని పెంచుకోవడమే దీనికి అసలైన పరిష్కారం. ఇక ముగించే ముందు ఒక ముఖ్యమైన విషయం ఆలోచిద్దాం. ఎన్నో వసతులు, ఎంత సంపద ఉన్నా కూడా ప్రశాంతత కరువైన నేటి మన సమాజానికి వ్యాసుని ఈ నిర్వేద కథ ఇస్తున్న అద్భుతమైన సందేశం ఏమిటి? ఒక్కసారి ఆలోచించండి. జీవితంలో అన్ని సాధించిన మహాజ్ఞాని వ్యాసునికే భక్తి మార్గం, భాగవతం అవసరమయ్యాయి కదా. నిజమైన అంతర్గత ప్రశాంతత కోసం మనము కూడా స్వచ్ఛమైన ప్రేమతత్వాన్ని ఆశ్రయించాల్సిన సమయం ఆసన్నమైందేమో. జీవితంలో అన్నీ సాధించినా ఇంకా దొరకని ఆ పజిల్ పీస్ ఏమిటో ఎవరికి వారు వెతుక్కునే ప్రయత్నం చేద్దామా? ఈ వివరణ మీకు ఎన్నో కొత్త విషయాలను ఆలోచింపజేస్తుందని ఆశిస్తున్నాను. ఆ తరువాతి కథనం నారదుని పూర్వజన్మ వృత్తాంతం. దీనిలో కలుసుకుందాం. తరువాతి వీడియోలో ఈ కథనంతో మీ ముందుంటాను. మీకు కనుక ఈ కథ నచ్చితే హరే కృష్ణ అని కమెంట్ చేయండి. భాగవత మహిమను అందరికీ చేరేలా ఈ వీడియోను షేర్ చేయండి.